హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ చంద్రమౌళి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌలి స్పిరిచువల్ యాత్ర. ఈరోజు నేను ఒక చాలా మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అది ఏంటంటే తుంబుర తీర్థం. ఇది ఎక్కడుందో మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఇది తిరుమల నుంచి పాప వినాశనం వరకు మనందరికీ తెలిసిందే. అక్కడి నుంచి సుమారుగా 10 కిలోమీటర్ల పాటు కొండలలో, కోనలలో, లోయలలో, వాగులలో, వంకలలో, రాళ్లలో, రప్పలలో వెళితే వచ్చేటువంటి క్షేత్రం ఈ తుంబుర తీర్థ క్షేత్రం అన్నమాట. మనకి తెలుసు కదా, సుమారుగా తిరుమలలో 108 దివ్య తీర్థాలు ఉన్నాయి. అందులో సుమారుగా 11 తీర్థాలు వరకు మాత్రమే మనకి పర్మిషన్ ఉంది వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. అందులో కొన్ని మనకు తెలుసు. శ్రీవారి పుష్కరిణి తెలుసు, దాని తర్వాత ఆకాశగంగ తెలుసు, పాప వినాశనం తెలుసు, చక్రతీర్థం తెలుసు, జపాలి తీర్థం తెలుసు, కపిల తీర్థం తెలుసు. ఇవన్నిటికీ కూడా మనం మామూలుగానే ప్రయాణించి దర్శనం చేసుకొని వెనక్కి రావచ్చు. కానీ ఇక్కడ 3 దివ్య తీర్థాలు ఉన్నాయన్నమాట. అందులో ఒకటి తుంబుర తీర్థం, రెండవది రామకృష్ణ తీర్థం, మూడవది కుమార తీర్థం. ఈ 3 కూడా మనకి చైత్ర పౌర్ణమి నాడు ఒకటి, మాఘ పౌర్ణమి నాడు ఇంకొకటి, ఫాల్గుణ పౌర్ణమి నాడు ఇంకొకటి మాత్రమే. సంవత్సరానికి ఒకరోజు మాత్రమే ఈ 3 తీర్థాలకి మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అక్కడికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం మనకి కల్పిస్తారన్నమాట. అందులో భాగంగా నేను చైత్ర పౌర్ణమి నాడు ఈ తుంబుర తీర్థానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. ఇది చాలా కష్టమైనటువంటి తీర్థం. సాక్షాత్తు వెంకటాచల మహత్యంలో స్కాంద పురాణంలో ఈ తీర్థం యొక్క విశేషం అంతా ఉంది. అదంతా కూడా నేను వీడియోలో మీకు వివరిస్తాను. నేను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీరు ఆ వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి. ఆ వీడియోలో కొంచెం నేను తిరుమలకి సంబంధించి దర్శనానికి సంబంధించిన కొన్ని విశేషాలు కూడా చెప్పడం జరిగింది. కొంతవరకు ఎవరైనా తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అన్నమాట. సో కాబట్టి ఈ వీడియో కూడా మొత్తం అంతా చూడండి. కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, చాలా కష్టపడి తీసినటువంటి వీడియో కాబట్టి మీరందరూ పూర్తిగా చూడండి. ఈ తుంబుర తీర్థం ఒక విశేషాలు తెలుసుకోండి. ఎవరైనా ఓపిక ఉన్న వాళ్ళు, వయసులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఈ నేచర్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే అక్కడికి వెళ్ళక తప్పదు. చూడండి, ఆనందించండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్రమౌళి. ఈరోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌలి స్పిరిచువల్ యాత్ర. ఈరోజు నేను వచ్చినటువంటి ప్రదేశం సాదా సీదా ప్రదేశం కాదు, చాలా అడ్వెంచరస్ చేసి మేము వచ్చాము ఇక్కడికి. ఇది తిరుమలలోని పాప వినాశనం నుంచి సుమారుగా శేషాచలం అడవుల్లో ఒక 10 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే వచ్చేటువంటి తీర్థం. దీన్ని తుంబుర తీర్థం అంటారు. దానికోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాను. దాని ఇతిహాసం మొత్తం అంతా కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇది సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పగా సూతముని విని దాన్ని సౌనకాది మునులకు చెప్పడం జరిగిందనమాట. ఆ విధంగా మనకు కూడా ఈ కథంతా కూడా చేరడం జరిగింది. పూర్వం రోజుల్లో తుంబురుడు అనే ఒక గంధర్వుడు ఉండేవాడు. ఆయన గంధర్వుడు అనమాట. ఆయన భూలోకానికి వేయించేసి ఇక్కడ ఒక మానవ స్త్రీని వివాహమాడి మళ్ళీ తనతో పాటు స్వర్గలోకానికి తీసుకెళ్దామని ప్రయత్నిస్తాడు. అప్పుడు ఈ శేషాచలం అడవుల్లోనే తిరుగుతూ ఇక్కడ సాక్షాత్తు విష్ణుమూర్తి పాదధూళి యొక్క స్పర్శతో ఏర్పడినటువంటి ఒక జలధార ఉంటుందన్నమాట. అక్కడ స్నానం చేస్తే నీవు నాతో పాటు స్వర్గానికి రావచ్చును అని చెప్పి తుంబురుడు ఆ మానవమూర్తికి చెప్పడం జరుగుతుంది. అయితే ఆ మానవమూర్తి ఆ తుంబురుడి యొక్క మాటలను పెడచెవిని పెట్టి దాన్ని వినదనమాట. అయినా ఇంకొకసారి మళ్ళీ తుంబురుడు ఆ మానవమూర్తిని తనతో పాటు తీసుకెళ్దామని హెచ్చరిస్తాడు. అయినా కూడా ఆవిడ
తన మాట వినదు. అప్పుడు తుంబురుడు తనని శపించి నువ్వు కప్పగా మారిపో అని చెప్పి శపిస్తాడనమాట. అప్పుడు ఆవిడ మళ్ళీ నాకు దీనికి పాప విమోచనం ఎప్పుడు కలుగుతుంది అని చెప్పి ఆ తుంబురుని ప్రాధేయపడుతుంది. అప్పుడు ఆ తుంబురుడు మళ్ళీ కొన్ని సంవత్సరాల్లో మళ్ళీ అగస్త్య మహాముని ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చి ఈ స్థలం యొక్క చరిత్ర అంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వివరిస్తాడు. ఆ వివరించినప్పుడు నీవు గనక ఆ స్థల పురాన్ని వింటే మళ్ళీ నీవు ఈ మానవమూర్తి అవతారాన్ని ఎత్తుతావు అని చెప్పేసి తుంబురుడు మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతాడనమాట. ఆ విధంగా చెప్పిన తర్వాత 10,000 సంవత్సరాల తర్వాత అగస్త్య మహాముని మళ్ళీ ఈ ప్రాంతానికి విచ్చేసి ఇక్కడ ఒక స్థల క్షేత్రం అంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉండగా ఆ మాటలన్నీ కూడా కప్పచెవుని పడతాయి. శాప విమోచనం కలిగి మళ్ళీ ఆవిడ మళ్ళీ మానవమూర్తి అవతారం ఎత్తి ఆ అగస్త్య మహామునిని అడుగుతుంది, ఎందుకు ఈ దివ్య క్షేత్రానికి ఇంత ప్రాశస్త్యం వచ్చింది అని. అప్పుడు ఆయన చెప్తాడనమాట, మనుషులు కానీ లేకపోతే భూలోకంలో ఉన్నటువంటి భోగవతి నది కానీ స్వర్గలోకంలో ఉన్నటువంటి మందాకిని విరాజిత నదులు కానీ మన భూలోకంలో ఉన్నటువంటి గంగా యమున సరస్వతి నదులు కానీ ఇవన్నీ నదుల్లోని కూడా చాలామంది స్నానాలు చేసి తమ పాపాన్ని అక్కడ వదిలించుకుంటారు. అలాంటి నదులన్నీ కూడా కలిసి ఈ తుంబురు తీర్థానికి చైత్ర పౌర్ణమి రోజు చేరుకొని వాటి విమోచనం కోసం అని చెప్పి నదులన్నీ కూడా ఇందులో కలుస్తాయన్నమాట. సో ఇక్కడ ఆ తుంబురుడు స్నానం చేయడం వల్ల దీనికి తుంబుర తీర్థం అని చెప్పి పేరు వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మీ అందరికీ తెలుసు శేషాచలం అడవుల చుట్టూ మొత్తం కూడా సుమారుగా 108 ఇలాంటి దివ్యక్షేత్రాలు ఉన్నాయి, తీర్థక్షేత్రాలు ఉన్నాయన్నమాట. అందులో ఒక 11 వాటికి మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇక్కడికి అవకాశం ఇస్తున్నారు. మాఘ పౌర్ణమి కానీ పాల్గొన్న పౌర్ణమి కానీ చైత్ర పౌర్ణమి కానీ ఇలాంటి పౌర్ణమి వచ్చి గడియల్లో మాత్రమే జనాల్ని ఇక్కడికి వదులుతారన్నమాట. సంవత్సరానికి ఒక్కరోజు చైత్ర పౌర్ణమి నాడు వచ్చేటువంటి ఈ తుంబుర తీర్థానికి ఇవాళ మేము రావడం జరిగింది. సూర్యుడు మీనరాశిలో ఉండగా పౌర్ణమి గడియల్లో మేము ఇక్కడికి వచ్చి ఆ తుంబుర తీర్థంలో స్నానం చేసి కొంత వాటర్ని కూడా మేము మాతో పాటు ఇంటికి తీసుకెళ్తున్నాము. మీరు చూడొచ్చు, నా డ్రెస్ అంతా కూడా ఇక్కడ తడిసిపోయి ఉంది. ఆ తుంబురు తీర్థం నా మీద పడగానే మళ్ళీ ఈ బట్టలు మార్చుకోవాలని నాకు అనిపించలేదు. ఆ తడి బట్టలతోనే మళ్ళీ ఇప్పుడు మేము రిటర్న్ మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట. ఇది కంప్లీట్గా ఫారెస్ట్లో ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ రావాలంటే చాలా 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 కష్టపడాలి, మామూలుగా రావడం అనేది కుదరదు. ఇప్పుడు నేను ఈ వీడియో రిటర్న్లో తీస్తున్నాను. సో కాబట్టి ఆ వీడియో అంతా కూడా మేము ఎలా వచ్చాము, ఎంత కష్టపడి వచ్చాము, ఏ మార్గం గుండా వచ్చాము అవన్నీ కూడా నా వీడియో రికార్డింగ్స్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇవాళ జరుగుతున్నటువంటి ముక్కోటి తీర్థం, దీన్నే ముక్కోటి తీర్థం అని అంటారు. లేకపోతే ఈ తీర్థాన్నే గోన తీర్థం అని కూడా పేరుందన్నమాట. అంటే ముల్లోకాల్లో ఉన్నటువంటి నదులన్నీ కలిసి కూడా శ్రీ విష్ణుమూర్తి పాదధూళి స్పర్శతో వచ్చినటువంటి నదిలో కలిసి ఆ నీటిని మనం పైన ఈ పౌర్ణమి రోజు వచ్చేటువంటి ఈ అమృత గడియల్ని మేము ఆస్వాదించడం అనేది నిజంగానే మేము జీవితంలో చేసుకున్నటువంటి ఎంతో పుణ్యం. ఇక్కడ రావాలంటే చాలా చాలా కష్టపడి రావాలి. బయట మెడికల్ చెకప్లు జరుగుతాయి, అవన్నీ పాస్ అయితే కానీ ఇక్కడ రాలేము. బస్ స్టాండ్లో బస్సులు ఎక్కడ స్టార్ట్ అవుతాయో కూడా తెలియదు. నేను గమనించింది ఏంటంటే ఇక్కడ సుమారుగా వచ్చిన జనాల్లో ఇవాళ దగ్గర 50 నుంచి 75 వేల మధ్యన జనాలు ఈ తుంబురు తీర్థంలో స్నానం చేశారు. అందులో 80% వరకు తమిళులు ఉన్నారు నేను గమనించినంత వరకు. 20% మంది మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకా ఎవరైనా తుంబురు తీర్థంకి రావాలి అనుకుంటే మళ్ళా చైత్ర పౌర్ణమికే ఇక్కడ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తారు టీటీడీ వారు, అప్పుడే రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ తీర్థాలతో పాటు కుమార తీర్థం అని ఒకటి, రామకృష్ణ తీర్థం అని అవి కూడా ఉన్నాయి అన్నమాట. మనం ఎప్పుడు తిరుమల వచ్చినా కూడా ఆకాశగంగా, పాపనాశనము, శ్రీవారి పాదాలు, శిలా తోరణము ఇవి చూసుకొని వెళ్ళిపోతాం. ఎప్పుడైనా ఒకసారి జీవితంలో ఇలాంటి క్షేత్రానికి వచ్చి మధురానుభూతిని పొందాలని ఆ తుంబురుని యొక్క తీర్థం మన మీద కూడా పడితే మనకు కూడా ఎటువంటి మానసిక రుగ్మతలన్నీ కూడా పోతాయి, చర్మ వ్యాధులన్నీ కూడా పోతాయి. సో ఇవన్నీ కూడా ప్రజల నమ్మకాలన్నమాట ఇవన్నీ కూడా. సో కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి తుంబురు తీర్థం యొక్క జలప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ చంద్రమౌళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్షేత్రంలో రామలక్ష్మణ చెట్టు అని ఒకటి ఉంది. నేను తుంబురు తీర్థానికి వెళ్ళే దారిలో అది మీకు చూపిస్తాను. అంతేకాకుండా ఇప్పుడు నేను కూర్చున్నటువంటి గుహ వచ్చి తరికు గారు ఇక్కడ
ధ్యానంలో ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట గుహ. ఈ రెండు కాకుండా ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నటువంటి నాగుపాము పుట్ట కూడా ఉన్నది. అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను, అది కూడా మీరు చూడొచ్చును. సో కాబట్టి ఇన్ని విశేషాలు ఉన్నటువంటి ఈ తుంబుర తీర్థానికి అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ చంద్రమౌళి. నేను మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌలి స్పిరిచువల్ యాత్ర. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 1/4/2026 సంవత్సరం పౌర్ణమి, చైత్ర పౌర్ణమి. సమయం ఉదయం 3:30 నేను ఇక్కడ ఈ ఎంటైర్లో మొత్తం అంతా సిద్ధంగా ఉన్నాను. పొద్దున్నే 3 గంటలకి ఎక్కడికి వెళ్తున్నానని మీరు అందరూ కూడా ఆలోచిస్తున్నారా? ఈరోజు ఒక సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నాను. ఇప్పటి వరకు అతి తక్కువ మంది చూసినటువంటి ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను. ఆ ప్రదేశం ఏంటో తెలుసా? తుంబుర తీర్థం. తుంబుర తీర్థానికి ఇప్పుడు నేను సిద్ధమై ఉన్నాను. ఆ తుంబుర తీర్థ విశేషాలు ఏంటో అన్నీ నేను మీకు వివరిస్తాను. ఇది చాలా సాహసంతో కూడినటువంటి వీడియో. మీరు అందరూ కూడా తప్పక చూడండి, అందరికీ చూపించండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఖచ్చితంగా కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అవుతుంది. అందుకు నేను గ్యారంటీ. మరొకసారి ఈ మౌలి స్పిరిచువల్ యాత్రలో ఈ ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మీరందరూ వెయిట్ చేస్తారని నాకు తెలుసు. చాలా రోజులు నేను వీడియో పోస్ట్ చేసి ఇప్పుడు ఆ తుంబుర తీర్థం లేకపోతే గోన తీర్థం దాని యొక్క విశేషాలన్నీ కూడా నేను దానిలో వివరిస్తాను. మీరందరూ చూడండి, ఎంజాయ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. మన ఈ తుంబుర తీర్థం యాత్రలో భాగంగా తిరుపతి నుంచి తిరుమలకు ప్రయాణం మొదలైంది. మీరు చూడొచ్చు, ఇది తిరుపతిలో ఉన్నటువంటి గరుడ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. ఇక్కడి నుంచి అలిపిరి చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకొని అక్కడ రాంబగీజా గెస్ట్ హౌస్ వద్ద టీటీడీ దేవస్థానం వారు పాప వినాశనం వరకు బస్సులు ఏర్పాటు చేశారనమాట. ఆ బస్సుల ద్వారా పాప వినాశనం వద్దకు చేరుకొని అక్కడి నుంచి మన ట్రెక్కింగ్ మొదలవుతుంది. సుమారుగా శేషాచలం కొండల్లో కోనల్లో ఒక 8 నుంచి 10 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది డిస్టెన్స్ మొత్తం అంతా కూడా. ఒకవైపు పాప వినాశనం నుంచి. సో ఆ 8 నుంచి 10 కిలోమీటర్లు నిజంగా సాహసయాత్రనే చెప్పాలి. అది చేసి ఆ తుంబుర తీర్థం అంతా కూడా మీకు చూపిస్తాను. సో ఉదయం 6 గంటలకే అక్కడ మనకి వదులుతారనమాట. ఇప్పుడు మేము కొండ మీదకి వెళ్ళడానికి ఇంకొక గంట సమయం పడుతుంది. కాబట్టి మేము 3 గంటలకే లేచి పొద్దున స్నానమాచరించి మేము ఇప్పుడు వెళ్తున్నాం కొండ మీదకి. ఓం నమో వెంకటేశాయ. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఉన్నటువంటి ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని హైదరాబాద్ నుంచి ఇక్కడికి రిజర్వేషన్ లేకపోయినా 10 గంటలు సుమారుగా కారు ప్రయాణం చేసి నిన్న రాత్రి మేము తిరుపతి చేరుకోవడం జరిగింది. తిరుమల కొండ మీద వసతి మాకు లభించకపోవడంతో తిరుపతిలోనే హోటల్లో ఉండి ఇక్కడ మేము పొద్దున్నే 3 గంటలకి లేచి స్నానం చేసి ఈ తుంబుర తీర్థానికి ప్రయాణం అయ్యాము. చూడండి, ఎదురుగుండా ఇహపర సాధనమిది ఒకటే అని రాసింది. మనం ఇప్పుడు రెడీ అవుతున్నాం అలిపిరి వద్దకు వెళ్ళడానికి. ఇదంతా కూడా కింద తిరుపతిలోని దృశ్యాలు మీరు చూస్తున్నవన్నీ కూడా. ఇప్పుడు అదివో అల్లదివో
శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. ఈ యాత్ర అంతా కూడా ఫుల్గా అన్ప్రిపేర్డ్గా వచ్చాము. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రేపు శ్రీవాణి ట్రస్ట్ కోసం ట్రై చేస్తున్నాము. స్వామివారి దర్శనార్థమై మాకు దర్శనం లేదు, రూమ్స్ లేవు పైన, కానీ మేము స్వామివారి మీదే భారం వేసి తిరుపతి వచ్చాము. ఖచ్చితంగా దర్శనం చేసుకొని మళ్ళీ మేము వెనక్కి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. ఈ యాత్ర అంతా కూడా సజావుగా సాగాలని ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకొని మేము బయలుదేరాము తుమ్మూరు తీర్థానికి. చూడండి, మేము పొద్దున 3 గంటలకి యాత్ర మొదలు పెడితే ఎన్ని గంటలకు అవుతుందో మీకు తెలుస్తుంది కొద్దిసేపట్లో. ఇది కొండమేనికి వెళ్ళడానికి మొత్తం అంత మార్గం కూడా మీరు చూడవచ్చు, చాలా బాగుంది. అలిపిరి గేట్వే వద్దకు చేరుకున్నాం. అలిపిరి గేట్వే. ఇక్కడ వాహనాలు తనిఖీ చేసి కొండ మీదకి మనకి ఎలా చేస్తారన్నమాట. ఇప్పుడు అక్కడ చూడండి, కొండ మీద మీకు చూపిస్తాను. తొందరగానే మాకు స్కానింగ్ జరిగింది ఇక్కడ అలిపిరి గేట్ వద్ద. లక్కీగా ఇక్కడ వెహికల్స్ ఏమీ పెద్దగా లేవు, బస్సులకు మాత్రం అక్కడ లైన్ కనబడుతుంది. బట్ చిన్న వాహనాలకి లైన్స్ ఎక్కువగా కనిపించడం లేదు. అలిపిరి నుంచి చూస్తే తిరుమల కొండ మీదకి స్వామివారి శంఖ చక్ర నామాలు ఎంత సుందరంగా కనిపిస్తున్నాయో చూడండి. ఓం నమో వెంకటేశాయ. ఇక చూసారా, ఆ 7 కొండల వాడి దగ్గరికే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవింద. ఇక్కడ చూడొచ్చు, భక్తులు చాలామంది పైకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఈ యొక్క స్పిరిచువల్ యాత్రలో నాతో పాటు ఇవాళ మా కో ట్రావెలర్ గౌతమ్ భరద్వాజ్, తను కూడా నాతో పాటు ఈ యాత్రలో పాల్గొంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. గౌతమ్, నీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఫస్ట్ టైం ఈ ప్లేస్ చూస్తున్నాను, ఎప్పుడు చూడలేదు. చిన్నప్పటి నుంచి మిసాల్ తిరుపతికి వచ్చినా సరే ఈ ప్లేస్కి ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను. సో మొదటిసారి ఈ ప్లేస్ ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో, అసలు ఏంటి ఆ ప్లేస్ ఏంటి, దాని కథ ఏంటి తెలుసుకోవాలని చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. తొందరగా మనం ఆ ప్లేస్కి చేరుకొని తొందరగా ఆ ప్లేస్ని రివీల్ చేద్దాం. సో మేము ఇప్పుడు రెడీ అవుతున్నాం కొండ మీదకి వెళ్ళడానికి. ఒక పక్కన 7 కొండల స్వామి యొక్క శంఖచక్ర నామాలు కనిపిస్తున్నాయి, ఇంకొక పక్కన పున్నమి నాటి చంద్రుడు. ఇంకొక పక్కన మీ చంద్రమౌళి. చంద్రుడు, 7 కొండలవాడు కాంబినేషన్లో తుమ్మూరు తీర్థం ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఈ
తుంబురు యాత్రలో భాగంగా మేము ఇప్పుడు కొండ మీదకి వెళ్తున్నాము. కొంత తిరుమల సమాచారాన్ని కూడా భక్తులకి ఇద్దామని అనుకుంటున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఇక్కడ ఈరోజు అవలంబిస్తున్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో దాని గురించి వివరించాలని నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళాలంటే 3 మార్గాల్లో వెళ్ళచ్చు. ఒకటి మీ అందరికీ తెలుసు, అలిపిరి నుంచి మెట్ల మార్గంలో వెళ్ళి పైకి వెళ్ళచ్చు. 2 శ్రీవారి మెట్ల నుంచి కూడా పైకి వెళ్ళచ్చు. 3 అలిపిరి నుంచి రోడ్డు మార్గం ద్వారా కూడా మనం పైకి వెళ్ళచ్చు. ఇప్పుడు మనం 3వ మార్గాన్ని ఎన్నుకున్నాం, ఎందుకంటే పొద్దునే 6 గంటలకల్లా పైన ఉండాలి కాబట్టి రోడ్డు మార్గం ద్వారా మేము తిరుమలకి చేరుకోవాలని మేము నిశ్చయించుకున్నాం అన్నమాట. ఇక్కడ రూల్స్ ప్రకారం ఏంటంటే ఇక్కడి నుంచి కొండ మీదకి వెళ్ళడానికి మినిమం 30 మినిట్స్, ఒకవైపు వెళ్ళడానికి 30 మినిట్స్. అదే కొండ నుంచి కిందకి రావాలంటే 40 నిమిషాల టైం ఉంటుంది. మినిమం ఆ టైం తీసుకునే రావాలన్నమాట. అంతకంటే ముందు రావడానికి లేదు. ముందు వస్తే కనుక పెనాల్టీ వేస్తారు. అలిపిరి దాటిన వెంటనే అక్కడ టైం రికార్డ్ అవుతుంది మనకి ఇచ్చే స్లిప్లోని. సో పైకి వెళ్ళే మార్గంలో సుమారుగా అరగంట ప్రయాణించి మనం పైకి చేరుకోవాలి. అది ఒకటి. తర్వాత భక్తులు ఎవరైనా సరే ఎటువంటి టికెట్స్ లేకుండా కొండ మీదకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకి రోజుకి 10,000 రూపాయల 10,000 టికెట్లు, 10,000 రూపాయలు కాదు, 10,000 టికెట్లని ఈ తిరుపతిలో ఇవ్వడం జరుగుతుందండి. దాన్ని ఎస్ఎస్డి టోకెన్స్ అంటారు, సర్వదర్శనం స్లాట్ దర్శనం అన్నమాట. సో అవేంటంటే తిరుపతిలో ఉన్న సుదర్శనం వద్ద, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ వద్ద, అలాగే రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసం వద్ద ఈ 10,000 టికెట్లు కూడా జారీ చేయడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఈరోజు కనుక మీరు పొద్దున్న 4 గంటల నుంచి లైన్లో ఉంటే 5 గంటలకల్లా ఆ టికెట్లు ఇవ్వడం ప్రారంభిస్తారు. ఆ టికెట్ తీసుకుంటే అది మర్నాటికి అనమాట, సేమ్ డే కాదు. ఒకవేళ మీకు రేపటికి దర్శనం కావాలి అంటే ఈరోజు పొద్దున్న 4 గంటలకల్లా క్యూ లైన్లో నించుంటే రేపు ఎన్ని గంటలకు ఇస్తారు అనేది స్లాట్ ఆ టికెట్లో ఉంటుంది. సో టికెట్స్ ముందుగా బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ సర్వదర్శనం టోకెన్ను ఈ విధంగా పొందవచ్చు. సో రేపటికి టికెట్ కావాలంటే ఈరోజే వచ్చి తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే రోజు 10,000 టికెట్లు ఇస్తారు. గురువారం దర్శనానికి మాత్రం 5,000 టికెట్లు మాత్రమే లభ్యమవుతాయి, ఈ 3 కేంద్రాలు కలుపుకొని. సో ఇందాక చెప్పిన 10,000 టికెట్లు కూడా ఈ 3 కేంద్రాలు కలుపుకొని విష్ణు నివాసం, శ్రీనివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ వద్ద మీకు లభిస్తాయి అన్నమాట. సో కాబట్టి ఫ్రీ, అది కూడా ఫ్రీ దర్శనమే, దానికి డబ్బులు ఏమి చెల్లించాల్సిన పని లేదు. దాన్ని ఎస్ఎస్డి టోకెన్ అంటారు. ఒకవేళ ఈ సదుపాయం ద్వారా మీకు టికెట్లు లభించకపోతే తర్వాత 2వ మార్గం ఏంటంటే ఫ్రీ దర్శనం. సో మీరు మెట్ల మార్గం ద్వారా స్వామివారి వద్దకు చేరుకొని అక్కడ మీరు ఫ్రీ లైన్లో వెళ్ళచ్చు. ఫ్రీ లైన్లో కూడా మన సలహా ఏంటంటే ఈవినింగ్ 6 గంటల తర్వాత మాత్రమే కంపార్ట్మెంట్స్లోకి వెళితే మనం పొద్దున్నే 2 గంటలకల్లా 3 గంటలకల్లా దర్శనం అయిపోతుంది. అదే మీరు పొద్దున కూడా వెళ్ళచ్చు. పొద్దున వెళ్ళారనుకోండి, ఇబ్బంది ఏంటంటే ఏవైనా స్వామివారి వద్దకు వచ్చేటువంటి విఐపి భక్తులు ఎవరైతే ఉంటారో విఐపి దర్శనాలని, బ్రేక్ దర్శనాలని, వివిధ రకాల దర్శనాలన్నీ ఉంటాయి. సో దాని ద్వారా కంపార్ట్మెంట్లో ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఫ్రీ దర్శనం కావాలంటే ఈవినింగ్ 6 o'clock 7 o'clock తర్వాత లైన్లోకి వెళ్తే రాత్రి 2-3 గంటలకల్లా మళ్ళీ మనం బయటకు వచ్చే అవకాశం ఉందన్నమాట. అదే ఈ సర్వదర్శనం ద్వారా వెళ్ళారంటే మనకి మినిమం 3 hours 4 hours మనకి పని అయిపోతుంది. ఈ 2 కాకుండా రెగ్యులర్గా 3 నెలల ముందుగానే మనం తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెబ్సైట్లో 300 రూపాయల టికెట్లు కూడా మనం బుక్ చేసుకోవచ్చు, ప్రీ బుక్ చేసుకోవచ్చు. దానికి ఖచ్చితంగా ఇంతకుముందు ఏంటంటే ఎన్ని గంటలకి టైం స్లాట్ ఉందో ఆ టైం స్లాట్ మీద ఎక్కువ దృష్టి సారించకుండా ఎన్ని గంటలకు వెళ్ళిపోయిన వదిలేసేవారు. ఇప్పుడు రీసెంట్గా 1 April 2026 నుంచి మాత్రం కరెక్ట్గా మనకి ఇచ్చినటువంటి టైం స్లాట్నే ఫాలో అవుతూ మనం ఆ దర్శనాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా మనకి వివిధ రకాలైనటువంటి సేవలు ఉన్నాయి.
ఆ టికెట్స్ కూడా మనకి 300 రూపాయల టికెట్ కాకుండా వేరేగా ఆర్జిత సేవలని, అలంకార సేవలని, దాని తర్వాత అంగపరీక్షణ సేవలని, ఇలాంటివన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దర్శనాలన్నీ కూడా 3 months బిఫోర్గానే టీటీడీ వారి వెబ్సైట్లో బుక్ చేసుకొని ముందుగానే ఇబ్బంది లేకుండా ఇక్కడ వసతి సౌకర్యాన్ని కూడా ముందుగానే బుక్ చేసుకోవాలి. మనకి 3 నెలల ముందుగా ఉదయం 10 గంటలకి ఈ సేవా టికెట్లు ప్రారంభమవుతాయి. సేవా టికెట్లు ఉన్నవారికి మాత్రమే మధ్యాహ్నం 3 గంటలకి ఏ రోజు టికెట్ బుక్ చేసుకుంటారో అదే రోజు ఇక్కడ వసతి కోసం కూడా మన వెబ్సైట్లోనే మనం ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ రెండు ఉంటే కనుక ఇక్కడ దర్శనం ఇబ్బంది లేకుండా, పిల్లలతో వచ్చిన వాళ్ళు కానీ పెద్దవాళ్ళతో వచ్చిన కానీ ఇబ్బంది లేకుండా సౌకర్యంగా మనం దర్శనం చేసుకొని హ్యాపీగా మళ్ళీ తిరుగు ప్రయాణం సాగించవచ్చు అన్నమాట. సో ఇవి అప్డేట్స్, ఇవన్నీ కూడా ముందుగానే ఉన్నవే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్ట్రిక్ట్గా అవలంబిస్తున్నారు. ఇవన్నీ కాకుండా కొంచెం మీరు డబ్బులు వెచ్చించగలిగితే రోజుకి మనం ఇక్కడ టీటీడీ దేవస్థానం వాళ్ళు ఏం చేశారంటే ఒక 1000 టికెట్లు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయల టికెట్లని జారీ చేయడం జరుగుతుంది. టికెట్ వెల మాత్రం 500, 10,000 రూపాయలేమో శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ అన్నమాట. అది రోజుకి 1000 టికెట్లు మాత్రమే ఇస్తారు. ఇంతకుముందు ఆఫ్లైన్లో కూడా ఉండేది. ఆఫ్లైన్ అంటే కొండ మీద చేరుకొని అక్కడ టికెట్ తీసుకొని ఇచ్చేవారు. ఇప్పుడు అంతా సిస్టమ్ అంతా మారిపోయింది. ఈ రోజు నుంచి 1 ఏప్రిల్ 2026 నుంచి సిస్టమ్ మొత్తం మారిపోయింది. మొత్తం 10,500 రూపాయల రొక్కం మొత్తం అంతా కూడా ఒకటేసారి మనం ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అది పొద్దున్నే 9 గంటలకల్లా వెబ్సైట్లో మనం సిద్ధంగా ఉండాలి. ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్. మన రైల్వే బుకింగ్కి తత్కాల్ ఎలా చేస్తామో దీనికి అలాగే అన్నమాట. రోజుకి 800 టికెట్లు ఆన్లైన్లో ఉంచడం జరుగుతుంది. 200 టికెట్లు ఏమో తిరుపతి ఎయిర్పోర్ట్ ద్వారా మనం పొందొచ్చు. తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇస్తారు 200 టికెట్లు. సో రోజుకి 3 రూపాయలు అనమాట. సో కాబట్టి 200 టికెట్లు ఏమో తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇస్తారు, 800 టికెట్లు ఆన్లైన్లో మనకి దొరుకుతాయి అన్నమాట. సో ఇది ఏ రోజు దర్శనానికి ఆ రోజే ఇస్తారు. సో కాబట్టి ఇక్కడ ఎవరో దళారులను నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా చేసేది ఇదే. సో కాబట్టి ఇంటర్నెట్ కనెక్టివిటీ బాగా ఉన్న ప్రాంతంలో మీరు ఉండి 10,000 రూపాయల టికెట్కి మీరు వెళ్ళాలని నిశ్చయించుకుంటే మీరు ఏం చేయాలంటే పొద్దున్నే 8:50 కల్లా లాగిన్ అయ్యి సిద్ధంగా ఉండి 9 o'clock కల్లా షార్ప్ మీరు లాగిన్ అయ్యి వెబ్సైట్లో మీరు ఈ అవకాశాన్ని కూడా పొందొచ్చు అన్నమాట. సో కాబట్టి 10,500 రూపాయలు ఒక మనిషికి పడుతుంది. ఇది ఆల్మోస్ట్ సుప్రభాత సేవతో సమానంగానే ఉంటుంది దర్శనం అంతా కూడా. సో ఇది ఏ రోజు దర్శనం ఆ రోజే, ఏ రోజు టికెట్ ఆ రోజే. అంటే ఈరోజు 9 గంటలు కనుక మీరు టికెట్ బుక్ చేసుకుంటే సాయంత్రం 4 గంటలకి మీ దర్శనం ప్రారంభం ఉంటుంది. సేమ్ డే ఈవినింగ్ 6-6:30 మధ్యలో మీరు బయటకు వచ్చేస్తారు. ఇందులో ఒక సౌకర్యం ఏంటంటే సుప్రభాత దర్శనం మీ అందరికీ ఎలా అవుతుందో తెలుసు. స్వామివారి దగ్గర వరకు వెళ్తాము. ఈ 10,000 రూపాయల దర్శనంలో కూడా అదొక సౌలభ్యం ఉంది. స్వామివారి మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని పరిపూర్ణంగా చూసి ఆస్వాదించవచ్చు అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క అదృష్టాన్ని కూడా మీరు పరీక్షించుకోవచ్చు. ఎప్పుడైనా టికెట్ లేదు స్వామివారిని చూడాలనిపిస్తుందంటే ఏ రోజుకు ఆ రోజు మీరు ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయల టికెట్ని మీరు పొందొచ్చు అన్నమాట. సో టికెట్ ద్వారా 500, ట్రస్ట్కి 10,000, మొత్తం వెరసి 10,500 రూపాయలని మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసి ఈ దర్శన భాగ్యాన్ని కూడా మీరు పొందవచ్చు. సో ఇవి ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఈరోజు. ఇంకా మనం ఈ తుమ్మూరు తీర్థం విశేషాలన్నీ కూడా నేను అక్కడికి వెళ్ళి వివరిస్తాను. చూస్తున్నారు కదా ఘాట్ రోడ్ ఎలా ఉందో. తిరుమల ఘాట్ రోడ్ ఎప్పుడు వచ్చినా కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. చాలా అద్భుతమైన ఫెసిలిటీస్. మీరు చూడండి ఈ షాట్ ఎంత బాగుందో. పైన పున్నమి చంద్రుడు ఈ రోడ్డులోని ఆకాశంలోని చాలా అద్భుతంగా ఉంది. మేము 3 గంటలకే ప్రయాణం మొదలుపెట్టాము. కానీ ఎంతో ఉత్సాహంతో ఆ తుమ్మూరు తీర్థాన్ని దర్శించాలని ఉవ్విళ్ళూరుతున్నాం. నాతో పాటు మన ఛానల్ మెంబర్స్ అందరికీ కూడా ఆ వీడియో చూపిస్తాను.
ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఆ స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశాయ. మళ్ళీ మనం అక్కడ తుంబురు తీర్థం వద్ద కలుద్దాము. సో ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే రామ్ బగీచా గెస్ట్ హౌస్ వరకు మాత్రమే వెహికల్స్ అలౌడ్. అక్కడి నుంచి టీటీడీ వారు ఏర్పాటు చేసినటువంటి బస్సు ఎక్కి పాప వినాశనం చేరుకొని అక్కడి నుంచి మా ట్రెక్కింగ్ మొదలవుతుంది. సో మేము మళ్ళీ రామ్ బగీచా గెస్ట్ హౌస్ వద్దకు వెళ్ళి ఈ వీడియో కొనసాగిస్తాను. అప్పుడు వరకు స్టే ట్యూన్. ఓం నమో వెంకటేశాయ. మొత్తానికి రామ్ బగీచా గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్నాం. ఇక్కడ చూడొచ్చు తుంబురు తీర్థం వెళ్ళడానికి జనాలు ఎలా వెయిట్ చేస్తున్నారో చూడండి. పొద్దున 4:30 అయింది. భక్తుల కోలాహలం చూడండి. వీళ్ళందరూ కూడా తుంబురు తీర్థం వెళ్ళడానికి బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడ పాప వినాశనం వద్దకు మనం బస్సులో చేరుకోవాలి. సో ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడితోనే స్టాప్ చేశారు. చూడండి ఎంతమంది జనాలు వెయిట్ చేస్తున్నారో. వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ అక్కడికి వెళ్ళడానికి. చూడండి ఎంత కోలాహలంగా ఉందో. బస్సు వస్తూనే బస్సు ఎక్కేయాలి. చూడండి ఎలా పరిగెడుతున్న జనాలు. పోయిందా ఒక ఆర్టీసీ బస్సు రాగానే ఆ బస్సు తుంబురు తీర్థం వెళ్తుందేమో అని జనాలు పరిగెట్టడం జరిగింది. కానీ ఆ బస్సు చూస్తే తిరుమల నుంచి తిరుపతికి వెళ్తుంది ఆ బస్సు అన్నమాట. సో చాలా అలర్ట్గా ఉండాలి. బస్సు వచ్చిన వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి మనం బస్సు ఎక్కేయాలి, లేకపోతే మనం లేట్ అయిపోతాం. చాలా ఎగ్జైటెడ్గా ఉంది ఇక్కడ వాతావరణం అంతా కూడా. చూడండి ఏ బస్సు ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు పరిస్థితి. చాలా రష్గా ఉంది. సప్తగిరి ఎక్స్ప్రెస్. ఓం నమో వెంకటేశాయ. పదా ఆ బస్సు వెళ్తుందేమో తుంబురు తీర్థం కానీ జనాలు పరిగెడుతున్నారు చూడండి. ఈ బస్సేనా కాదా అని డౌట్. జనాలు అందరూ పరిగెడుతున్నారు. ఏ బస్సు వెళ్తుందో తెలియదు. ఆ బస్సులు కావని మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు. మాకు పొద్దున్న 6 గంటలకల్లా పాప వినాశనం వద్ద ఈ తుంబురు తీర్థానికి వెళ్ళడానికి వదులుతామని చెప్పారు. కానీ అది కొద్దిగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయ్యింది. 6 గంటలకి రామ్ బగీచా గెస్ట్ హౌస్ నుంచి బస్సులన్నీ కూడా బయలుదేరుతాయి. ఇక్కడ జనాలందరూ కూడా ఏ ఆర్టీసీ బస్సు వచ్చినా సరే దాని వెనకాలే పరిగెట్టడం గమనించాము మేము. సో ఎవరైనా భక్తులు తుంబురు తీర్థానికి వెళ్ళాలనుకుంటే కనుక కంగారు పడాల్సిన పని లేదు. 6 గంటలకి రామ్ బగీచా గెస్ట్ హౌస్ వద్ద చేరుకుంటే అక్కడి నుంచి 6 గంటలు బస్సులు అన్నీ కూడా అక్కడ పాప వినాశనం వద్దకు వెళ్తాయి. అక్కడికి ఎటువంటి ప్రైవేట్ వెహికల్స్ కానీ లేకపోతే కొండపైన నిత్యం తిరుగుతున్నటువంటి జీపులు కానీ అనుమతించబడవు. కేవలం టీటీడీ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన బస్సుల్లో మాత్రమే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే కొన్ని వేల మంది భక్తులు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు, ఎవరికి కూడా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు బస్సు ఎన్ని గంటలకు వస్తుంది అని.
మేము ఇక్కడ మొత్తం అంతా ఎంక్వైరీ చేయగా ఉదయం 6 గంటలకి బస్సులు ఇక్కడికి చేరుకుంటాయని, ఇక్కడి నుంచి అరగంట లోపలికే పాప వినాశనం చేరుకుంటాయని విన్నాను. కానీ ఏంటంటే 5:30 నుంచే బస్సులు పెట్టుకుంటే కనుక బాగుండేది. ఇంతమంది జనాల్ని ఒకేసారి 6 గంటలకి అక్కడికి చేర్చాలంటే ఎన్ని బస్సులు కావాల్సి ఉంటుంది. ఇక్కడ సరిగ్గా జనాలకి గైడ్ చేయడానికి కొద్దిగా ఏర్పాట్లు చేస్తే బాగుండేది. సో చూద్దాం. బస్సు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడికో తిరగాల్సి వస్తుంది. బస్సు వచ్చిన వెంటనే పరిగెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ తుమ్మూరు తీర్థం. మొత్తానికి సుమారు 8 గంటలు అయ్యింది. ఇప్పుడు చేరుకున్న తుమ్మూరు తీర్థం వద్దకు. ఇక్కడ బీపీ షుగర్ చెక్ చేసి పంపిస్తున్నారు. మనం ఫిట్గా తేలడంతో లోపలికి వదిలేరు. ఇక్కడ బ్యాగ్ చెక్కింగ్ అవన్నీ అవుతాయి. లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ భద్రతా తనిఖీ తర్వాత లోపలికి రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కళ్ళ కూడా ఊహించలేదు తుమ్మూరు తీర్థానికి వస్తామని. కానీ రావడం జరిగింది. ఇది చాలా సాహసంతో కూడినటువంటి యాత్ర. సుమారుగా 8 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది తీర్థం లోపలే. ఇక్కడ బయట చూడొచ్చు ఒక తీర్థం ఉంది, పాపనాశనం. ఇదంతా కూడా పాపనాశనం. మనం ఇప్పుడు ఆ కిందకి వెళ్తాం అన్నమాట. చూసారా, ఆ కిందకి లోయలోకి వెళ్ళాలి. సాహసంతో కూడిన యాత్ర. ప్రకృతి ప్రేమికులు ఎంజాయ్ చేయాలి. ఇవాళ 1/4/2026 పౌర్ణమి తిథిలో భాగంగా ఇక్కడికి మనం విచ్చేసి ఉన్నాం. నేను కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ తుమ్మూరు తీర్థం ఒక హిస్టరీ మొత్తం చెప్తాను. ఇక్కడ పొద్దున మేము 3 గంటలు బయలుదేరితే 8 గంటలకి స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి చేరుకోగలిగాం. ఇక్కడ బీపీలు అన్నీ చెక్ చేసిన తర్వాత మాత్రమే మమ్మల్ని వదిలేరు. వయసు రీత్యా నాకంటే చిన్నవాడు కాబట్టి వీడికి చెక్కింగ్ చేయలేదు. నాకు మాత్రం బీపీ చెక్ చేసి పంపించారు లోపలికి. ఫిట్ అని రాసి పంపించారు. చూద్దాం. ఇంకా ముందు నేను మళ్ళీ వీడియో తీస్తాను. స్టే ట్యూన్డ్. ఇక్కడ మనుషులను లెక్కబెట్టి బ్యాచ్ వైజ్ వెళ్తున్నారు, చూడొచ్చు. బ్యాచ్ వైజ్ వెళ్తున్నారు. ముందొక బ్యాచ్ వెళ్తున్నారు. ఇదంతా ఒక బ్యాచ్. సో ఇప్పుడు కాదు, పట్టుకో, దారిలో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు భక్తులకి సాంబార్ అన్నం, ఇక్కడ పులిహోర, ఇక్కడ కాఫీ కూడా సర్వ్ చేస్తున్నారు భక్తులకి. ఇక్కడ చూడొచ్చు ప్రసాదాలు ఇస్తున్నారు సాంబార్ రైస్ కప్పుల్లోని. ఇది స్టార్టింగ్లోనే ఇక్కడ పెరుగన్నం ఇస్తున్నారు. ఇక్కడ తినేసి ఇంకా మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. చూడండి పైకి ట్రెక్కింగ్ ఎలా స్టార్ట్ చేయాలి చూడండి. స్టార్ట్ అయింది. అక్కడ చూడండి ఎలా వెళ్తున్నారో తుమ్మూరు తీర్థానికి. కొండ మీదకి ట్రెక్కింగ్ మొదలైంది.
చూడండి ఎంత హైట్ ఉందో. స్టార్టింగే మెట్లు ఎక్కాల్సింది. ఇంకా అక్కడి నుంచి ఎలా ఉంటుందో తెలియదు, మార్గం చూడాలి. స్టార్టింగ్ దగ్గర దగ్గర 100 మెట్లు ఎక్కాం. ఉంటాయి చూడండి ఎంత ఫారెస్ట్. చూడండి భక్తులందరూ టీటీడీ వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు తింటూ కూర్చున్నారు ఇక్కడ. శేషాచలం ఫారెస్ట్లో ట్రెక్కింగ్. చూడండి అంతా అడవి మార్గం. ఇంకా ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్. ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం ఇక్కడ. అంతా కూడా శేషాచలం కొండలు ఫారెస్ట్. ఇక వాళ్ళు మధ్యలో బస్సులో వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరు వీళ్ళిద్దరే మనతో బస్సులో వచ్చిన వాళ్ళు. ఇక గురుగారు వచ్చారు ఎక్కడ దాకా నడుస్తూ నెమ్మదిగా. లోపలికి వెళ్తున్న కొద్దీ ఫారెస్ట్ దట్టంగా మారుతుంది. చూడండి డీప్గా మారుతున్న ఫారెస్ట్. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి అనుభూతి. ఆహా, నేచర్ ఎంజాయ్ చేసేవాళ్ళు, నాలాగా ఫిట్గా ఉన్నవాళ్ళు రావచ్చు. కొంచెం ఆయాసం వస్తుంది. బేసికల్గా నాకు కొంచెం పొట్ట ఉంటుంది, అది చూసి ఆపాడు. బీపీ చెక్ చేసుకొని రమ్మన్నాడు. అది నార్మల్ అని తెలిసిన తర్వాత మాత్రమే వదిలేడు. కాబట్టి కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్. భక్తులు ఇక్కడ ఆగి విశ్రాంతి తీసుకొని
టిఫిన్స్ చేస్తున్నారు. ఇక్కడ కూడా కొంచెం మంచినీళ్ళు ప్రసాదం ఇస్తున్నారు. ఇంకా 5.5 కిలోమీటర్లు ఉంది తుంబూరు తీర్థంకి. లెట్స్ సీ. మార్గ మధ్యంలో ఇక్కడ మంచినీళ్ళు కూడా ఇస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, పైప్ లైన్ ద్వారా వాటర్ సప్లై చేసి ఆయన వాటర్ ఇస్తున్నారు, జలప్రసాదం. పాప వినాశనం స్టార్టింగ్లో కొద్దిగా మాకు ప్రసాదం ఇచ్చారు. తర్వాత ఇంక మార్గ మధ్యలో మరి ఏమీ లేవు. 2 చోట్ల ఇప్పటి వరకు మంచినీటిని సరఫరా చేయడం జరిగింది. చూద్దాం ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో మన అనుభవం. తుంబూరు తీర్థానికి ఇంకా 5 కిలోమీటర్ల నడకదారి. చూడండి మార్గం అంతా ఎలా ఉందో, మొత్తం అంతా రాళ్లతోనే నిండిపోయి ఉంది. నిజంగా పెద్దవాళ్ళకైతే చాలా కష్టం. మంచి ఏజ్లో ఉన్నప్పుడు, యంగ్గా ఉన్నప్పుడు, ఫిట్గా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఫినిష్ చేసేయాలి. లేకపోతే కొంచెం కష్టం. మధ్యలో ఫ్రీ మెడికల్ క్యాంప్ సర్వీస్. 2 కిలోమీటర్స్కి ఒక మెడికల్ క్యాంప్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు టీటీడీ దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేస్తారండి? అవునండి. ఎవ్రీ 2 కిలోమీటర్స్కి డౌన్ ద లైన్. అవును, లాస్ట్ ఎండ్ పాయింట్లో కూడా ఒక క్యాంప్ ఉంది. ఏం సప్లై చేస్తుంది ఇక్కడ? మొత్తం ఆల్ ఫస్ట్ ఎయిడ్ మెడికేషన్స్, ఎమర్జెన్సీ మెడికేషన్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి. సో విన్నారు కదా, ఇక్కడ నుంచి ఎవ్రీ 2 కిలోమీటర్స్కి మెడికల్ క్యాంప్స్ ఉన్నాయంట. అదొక శుభ పరిణామం. చూడండి రాళ్ల మార్గం అంతా ఎలా ఉందో, ఫారెస్ట్ మధ్యలో. మొత్తం రాళ్ళ మార్గం ఎంత చూడండి, ఎంత కఠినతరమైనటువంటి యాత్ర చేస్తున్నాం. అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. చూడండి మన యాత్ర కొంచెం కఠినంగా మారింది. ఇప్పుడు దాకా కలిసి వచ్చిన వాళ్ళం ఇక్కడి నుంచి సింగిల్ లైన్లో వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. చూసారా? లెట్స్ డూ ఇట్. ఇక్కడి నుంచి ఇదంతా సింగిల్ లైన్ కొంత దూరం వరకు. పదండి అందరూ చూసి పదండి.
ఇంకా 4 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. ఇక్కడ చూడండి రాడ్లన్నీ ఎలా ఉన్నాయో. కొంచెం ప్రిపేర్డ్గా షూ వేసుకొని వచ్చాం కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మాత్రం చుక్కలు కనబడేవి. చూడండి ఈ మార్గం నిండా రాళ్ళు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇంకా 4 కిలోమీటర్స్ ఉందట్రా. ఆయన చూడండి చెప్పులు లేకుండా ఎంత కష్టపడుతున్నారో. చూసారా భక్తులు ఈ మార్గం గుండానే చెప్పులు లేకుండా కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. తోడు విలువ ఏంటని అప్పుడే తెలుస్తుంది. అందుకే బయటికి పోమంటారు అంటే ఎవరు తెలిసి మనం మాట్లాడాలంటే నాకు తెలిసి ఇంకా గంటన్నర సమయం పట్టచ్చు. ఇంకా 3.5 కిలోమీటర్లు నడవాలి. యాత్ర ముందుకెళ్తున్న కొద్దీ కఠినతరంగా మారుతుంది. మీరు చూడండి ఎండ నడినెత్తి మీద ఉన్నది. చూడండి ఈ బాబు ఎవరో తెలీదు, కొంచెం లైట్గా క్రాంప్స్ వచ్చి కూర్చున్నాడు. ఎలా ఉంది? చాలా బాగుంది, అదిరిపోయింది. ఇంకా 3.5 కిలోమీటర్ల ప్రయాణం ఉంది. సగం దూరం వచ్చాం. బాబుకి లైట్గా కాలు నొప్పి వచ్చి కూర్చున్నాడు. సేద తీరుతున్నాడు పాపం, చిన్న బాబు కదా. చూడండి ఎలా కూర్చున్నాడు. అది చూడండి మీకు వచ్చినటువంటి మార్గం ఎలా ఉందో. గోవిందా సైడ్ పోయిందా? రిటర్న్ వస్తున్నారా? సూపర్ అన్న. ఇంకా ఆ బోర్డు చూడంగానే చాలా ఉత్సాహం వేసింది. నా ప్రయాణం అరగంటకి 35 నుంచి 40 నిమిషాలు పడుతుంది. ఇక్కడ చూడండి రాళ్ళు.
ఇప్పుడు సమయం 9:38 అయింది. మేము 8 గంటలకి ప్రారంభించాం. తొమ్మిదిన్నరకి ఇక్కడికి చేరుకున్నాం. మేబీ 11:30 మధ్యలో తుంబుర తీర్థానికి చేరుకుంటామని ఆశిస్తున్నాం. నిజంగానే చాలా కష్టమైనటువంటి ప్రయాణం ఇది, మీరు చూడొచ్చు. ఎట్లా ఇప్పుడు ఓపెన్గానే ఉంది. ఉంటుంది ఇంటికి క్యాష్. మధ్యలో శేషాచలం కొండలు చూడండి. వ్యూ చూడండి ఎంత బాగుందో. అదిరిపోయింది వ్యూ. విధంగా ఇంకా 3 కిలోమీటర్లు, 2 గంటల ప్రయాణం. చూడండి ఎంత డౌన్ ఉందో. మొత్తం కొండ చివరికి చేరుకోవాలి కాబట్టి ఫుల్ డౌన్. నిదానంగా, కంగారు లేకుండా, ఆయాస పడకుండా, ఎంత టైం అయినా పర్వాలేదు, నెమ్మదిగా వెళ్దాం. మనం వచ్చిన పని దిగ్విజయంగా ముగించుకొని వెళ్ళాలి. ఈ యాత్రికులందరూ స్నానాలు ముగించుకొని రిటర్న్ వస్తున్నారు చూడండి. రిటర్న్ మనం కూడా చేతికర్రతో సాయం తీసుకొని రావాల్సి ఉంటుందేమో, చూద్దాం. நம்ம பண்ணது தெரியாது உங்களுக்கு யாருக்கும் அப்படின்ட்டு எங்கே பார்த்து சொல்லி போகிறாங்க அண்ணாவத்தர் கேட்கும்போது நமக்கு அதிகமாக இந்த மாதிரி படத்தில் கூட భయంకరమైన ఫారెస్ట్. అక్కడ చూడండి పైన వ్యూ. జంతువు అనుకోండి, పైప్ లైన్ అది కాదు అక్కడ రాయి. ఓకే ఓకే, అటు వెళ్ళకు, లెఫ్ట్ సైడ్ రా. గోవిందా. ఇంకా తుంబురు తీర్థానికి 3 కిలోమీటర్లు ఉంది అనగా ఈ మార్గం ఇందాకలు వచ్చిన దానికన్నా కొంచెం బాగుంది అనిపిస్తుంది. అమ్మో, ఇందాకలు వచ్చిన దారి అయితే చాలా రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి కానీ కొంచెం ప్లెయిన్గా ఉంది రోడ్డు కాబట్టి కొద్దిగా బాగుంది. ఇంకా ముందు ముందు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, చూద్దాం. ఇంకా 2.5 కిలోమీటర్లు ఉంది మా ప్రయాణం. చాలా కష్టమైనటువంటి ఈ మార్గం ద్వారా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ఇంక ఇక్కడి నుంచి భక్తుల సౌకర్యార్థం తాళ్ళు కూడా కట్టడం జరిగిన చెట్లకి మీరు చూడొచ్చు. ఇక్కడి నుంచి మన యాత్ర మొదలైంది, ఇంకొంచెం కష్టతరంగా మొదలైంది.
చూడండి భక్తులందరూ తాళ్ళు పట్టుకొని ఎలా వస్తున్నారు పైకి. అప్పురం వీడియో పోయి చూడండి అమ్మ గోవింద. చూడండి భక్తులందరూ తాళ్ల సాయంతో పైకి చేరుకుంటున్నారు. మేము కిందకి వెళ్తున్నాం. చూడండి శేషాచలం కొండలు మధ్యలో సేద తీరుతున్న గౌతమ్. అక్కడ గుహలు ఉన్నాయి, చిన్న చిన్న గుహలు. ఈ మార్గం అంతా చూడండి ఎలా ఉందో. నెమ్మదిగా ఒక్కొక్కరు చేరుకుంటున్నారు గమ్యానికి. ఇంకా 2 కిలోమీటర్ల దూరం ఉంది. లెట్స్ బిగిన్ అవర్ జర్నీ. ఇంకా 2 కిలోమీటర్లు ఉంది. గంటన్నర ప్రయాణం. చూడండి దట్టమైనటువంటి అడవుల్లో ఉన్నాం ఇప్పుడు. కరెక్ట్గా సెంటర్లో ఉన్నాము. కాళ్ళలోకి లేరు చాలానా? ఇంత నీడ చాలానా? చూసానా? చాలు. గౌతమ్ స్లో. చూడండి లాస్ట్ 2 కిలోమీటర్స్ మార్గం ఎంత కష్టంగా ఉందో. ஜனம் என்ன வரைக்கும் போய் பாரு.
మధ్యలో వచ్చే వాగు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. నీకు తడవలేదు షూస్? చల్లగా ఉంది ఇక్కడ, మధ్యలో వాగుంది. ఇంకా 2 కిలోమీటర్ల దూరంలో మధ్యలో ఉన్నాం మనం. తుంబురు తీర్థం కాదు, ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో బ్యూటిఫుల్ వాగు చూడండి, చల్లగా ఉంది ఇక్కడ. లక్కీగా ఎక్కువ ప్రవాహం లేదు వాగులో, కాబట్టి తేలిగ్గానే వాగు దాటగలిగాం. వాగు దాటి మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ఈ వాగు వచ్చిందంటే ఇక్కడి నుంచి కరెక్ట్గా 1.5 కిలోమీటర్ ఉంది తుంబురు తీర్థానికి. మళ్ళీ రాళ్ల మార్గం మొదలైంది. చూడండి రాళ్ళని ఎలా ఉన్నాయో. ఈ రాళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి కాళ్ళకి. ఇంకా 1.5 కిలోమీటర్ ఉంది. ఇక్కడ కూర్చొని పూర్వం ఋషులు ధ్యానం చేసేవాళ్ళు. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి రామలక్ష్మణుల చెట్టు, తర్వాత ఒక పుట్ట, తర్వాత వెంగమాంబ గారు ధ్యానం చేసినటువంటి గుహ, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా 1.5 కిలోమీటర్ నడవాలి. గౌతమ్ థ్యాంక్ యూ. ఇంకా 1.5 కిలోమీటర్ మార్గం. ఇది 2వ వాగు. ఇక్కడ చూడొచ్చు మీరు. దగ్గరికి వస్తున్న కొద్దీ ఆసక్తి ఎక్కువ అవుతున్నది. ఎంత కష్టాలు పడ్డామో ఇక్కడ రావడానికి, అదంతా మర్చిపోయి ఆ దేవుడి మీద ధ్యాస ఉంచుతూ ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం. అక్కడ చూడండి భక్తులు ఎంతో ఉత్సాహంతో 2వ వాగుని దాటుతున్నారు. మేము కూడా ఇప్పుడు ఈ వాగుని దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ చూడొచ్చు పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి లోపల. చూడండి పెద్ద గుహ. వెంగమాంబ గారు ధ్యానం చేసినటువంటి గుహ. వెంగమాంబ గారు ధ్యానం చేసినటువంటి గుహ. నెమ్మదిగా ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని దాటాలి, లేకపోతే చాలా ఇబ్బంది. ఇక్కడ రాళ్ళు చాలా జారుగా ఉన్నాయి. గౌతమ్ వెయిట్, జాగ్రత్త జాగ్రత్త, ఒక చేయి పట్టుకొని వెళ్దాం.
మొత్తానికి రామలక్ష్మణుల చెట్టు దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఈ రెండు ట్విన్ చెట్స్ అంటారు. ఓం నమ శివాయ. రామలక్ష్మణులకి భక్తులు పూజలు చేస్తున్నారు, మీరు చూడొచ్చు. గౌతమ్ గౌతమ్ రామలక్ష్మణుల చెట్టు దగ్గరికి వచ్చాము ఇప్పుడు మనం. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇంకొక 1.3 కిలోమీటర్లు ఉంటుంది తుమ్మూరు తీర్థానికి. ఇది రామలక్ష్మణుల చెట్టు. పర్వాలేదు, సంతోషం. కొంచెం పొంగమంట తొట్టుకుని అందరు పొడగా వణుకు వెళ్ళామా போ நீங்க போ தண்ணி அங்கே புடிச்சு இந்த வெய் வராது பண்ணா குடிக்கவே வரல அப்படியே வந்துருக்கிறாரா பவரு సింగల్ అదా వరం வந்துக்கிறாரு. దాన్నే రామలక్ష్మణుల చెట్టు అంటారు. చూశారు కదా, రెండు చెట్లు కూడా రెండు ఒకే తీరు లెక్కలో ఉన్నాయి, ఒకే తీరును ఉన్నాయి. చూడండి ఇంకొకసారి చూస్తే కనుక రెండు సేమ్. ఎంతో అదృష్టం ఉంటాయి కానీ ఇక్కడికి రాలేం. ఇంకా మన యాత్ర తిరిగి తుమ్మూరు తీర్థానికి కొనసాగిద్దాం. ఇందాక చూసింది రామలక్ష్మణుల చెట్టు అయితే, ఇదేమో పుట్ట. ఏం పుట్ట అంటే ఇది? అంతే, అది ఎలా వచ్చింది? ఓకే. సంతోషం. ఫైనల్గా 1/2 కిలోమీటర్ దూరానికి వచ్చాం.
ఎవరో జారిపడ్డారు. ఇంకొక 6 కిలోమీటర్ కష్టపడితే మనం వచ్చిన పర్పస్ సాల్వ్ అవుతుంది. గోవిందా చివరి 1/2 కిలోమీటరు చూడండి ఎలాగుందో దారి. మేము ఇప్పుడు ఆ మార్గం గుండా వచ్చాం. ఇప్పుడు ఇంకా అటువైపు వెళ్ళాలి. చూడండి లాస్ట్ 1/2 కిలోమీటర్ అన్నారు, కానీ ఇంకా 1 కిలోమీటర్ ఉంది. ఎలా వెళ్ళాలో చూడండి. ఒక్కరు చెప్పిన మాట లేదు. అమ్మ బాబాయ్ చాలా కష్టంగా ఉంది ఇక్కడ. ఇంకొక గంట పట్టే అవకాశం ఎంతైనా ఉంది. అలా వెళ్ళాలి ఈ వాటర్లోంచి, లేకపోతే ఇలా అయినా వెళ్ళాలి. కొట్టుకొని గతం కదా. ఆయన చేయబెట్టుకో, ఆయన చేయబెట్టుకోలేకపోతే చేయబెట్టుకో, ఏం కాదు. జాగ్రత్త. కంఫర్ట్గా మనమే లేదు. ఎవరు రావట్లేదు. తొందరగా వెళ్ళు. ఆగు, అక్కడ ఆగు.
నీ దాంట్లో లాకపోతే వాడిని తొందర కానీ ఫైనల్గా మనం అనుకున్న ప్లేస్కి వచ్చాం. తుంబూరు తీర్థం దగ్గరికి. చూడండి, తుంబూరుని చూడండి. తుంబూరు తీర్థంలో తుంబూరుడు మనము ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం వచ్చింది. తుంబూరు తీర్థం వద్దకు చేరుకున్నాం. అదిగో అదే తుంబూరు తీర్థం. మీరు చూడొచ్చు, మొత్తానికి తుంబూరు తీర్థం చేరుకున్నాం. అదే పూర్తిగా జలధార మాత్రం ఇక్కడ లేదు. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఉంటుంది. దాంట్లో నీ బాటిల్ మధ్య పెద్ద బాటిల్ నాకే అప్పుడే దీన్ని భర్త పట్టుకోమంటే ఇంకొక నిమిషంలోనే మనం తీర్థం వద్దకు చేరుకోబోతున్నాం. తుంబూరు తీర్థం జలపాతం వద్దకు చేరుకుంటున్నాం.
తుంబురు తీర్థం చూడండి. అదిగో తుంబురు తీర్థం, మొత్తానికి చేరుకున్నాం తుంబురు తీర్థం వద్దకు. చూడండి, అదే తుంబురు తీర్థం. పొద్దున్న 2 గంటల నుంచి చూసిన తరుణం వచ్చింది మనకి. ఇదే తుంబురు తీర్థం. రే గౌతమ్, ఇక్కడ చూడండి నాగేంద్రుని యొక్క పుట్ట ఇక్కడ ఉన్నది, చూడొచ్చు. ఇదంతా కూడా నాగేంద్రుని పుట్ట. దాదా ఆ తాంబరం కడ్డీలు కూడా ఏరుకో. మొత్తం ఎత్తే ఆపే. తాంబరం పొల కర్పూరం కూడా ఆపే. ప్రమిదలు అవసరం ఆపే. ఏ ఉన్నిచ్చద్దు. అవి అట్టే అట్టే ఉన్న కోతులు అన్నీ ఎత్తుకుంటాయి. టైం అయిపోతా ఉంది. వీళ్ళు ఏందో వీళ్ళు అడిగి జంతువులు వస్తాయంటే కూడా వీళ్ళు కర్తవ్యమే కానంటారు. అక్కడున్న అమ్మవారి పాదాలు కూడా నీ మనస్ఫూర్తిగా మొక్కుని ఏమనుకున్నా మొక్కుని ఆయన పాదాలు కట్టిపెట్టి దండం పెట్టి గిట్టు కట్టు మొక్కనే. సో రిటర్న్లో నాగేంద్రుని పుట్టు దాటుకొని మళ్ళీ మనం ఇప్పుడు రామలక్ష్మణుల చెట్టు వద్దకు వెళ్తున్నాం. సక్సెస్ఫుల్గా మా యాత్ర కొనసాగింది. ఒక 1/2 లీటర్ వరకు తుంబురు తీర్థం నీళ్లు పట్టగలిగాం. అక్కడ ఉన్నారు అగో కనిపిస్తుందా? ఇక్కడ వస్తానన్న మధ్యలో అగో కనిపించారు ఇద్దరు. రిటర్న్లో భక్తులు చేతికర్ర సాయంతో మళ్ళీ పైకి వెళ్తున్నారు, మీరు చూడొచ్చు. మీ పేరు మేడం? నా పేరు సంతోషి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వెస్ట్ గోదావరి తణుకు. వెస్ట్ గోదావరి తణుకు. ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? ఫస్ట్ టైం అండి. ఎలా అనిపించింది ఇక్కడ రావడం మీకు? ఎలా అనిపించిందా? బాగుంది సార్. మీరు ఒకళ్ళే వచ్చారు, లేడీ అయినటువంటి చాలా ధైర్యంగా వచ్చారు అక్కడి నుంచి ఒకళ్ళే. అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది? ధైర్యం వస్తుందా సార్? ధైర్యం మనసులోనే ఉంటుంది. ఓకే. మీరు ఇంకా మీరు ఇంకా ఇక్కడ ఇంకో 2 తీర్థాలు కూడా చూశారని చెప్పారు ఇందాకలో. ఏ తీర్థాలు చూశారు మీరు? రామకృష్ణ తీర్థం, కుమార్ తీర్థం. ఆ రెండిట్లో కన్నా ఇది బాగుందా, లేకపోతే ఈ రెండింటికంటే అది బాగుందా? ఏది కష్టం? ఏది కష్టం అంటే రామకృష్ణ తీర్థమే కష్టం. ఓకే. దాని నెక్స్ట్ ప్లేస్ తుంబూరు తీర్థం కష్టం. అవునా? ఓకే. మీరు పొద్దున ఎన్ని గంటలకు బయలుదేరారు? మార్నింగ్ 5:15కి బస్ కోసం వెయిట్ చేస్తే 8:30కి బస్సు ఎక్కగలిగానండి నేను. ఓకే. మేడం గారు మాతో 4 గంటల నుంచి రాంబగిజ్జ బస్ స్టాప్ దగ్గర పరిచయం అయ్యారు. అక్కడి నుంచి మళ్ళీ మేము ఒక బస్సులో, మేడం గారు ఒక బస్సులో, వేరే బస్సులో వచ్చాము. మళ్ళీ ఇక్కడ కలిసాము. మళ్ళీ రిటర్న్లో ఇప్పుడు మళ్ళీ కలిశారనమాట. ఒకళ్ళే వచ్చారు, మహిళ అయినప్పటికీ కూడా మీ ధైర్యానికి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి.
మళ్ళీ వచ్చే పౌర్ణమి రోజు ఏ తీర్థంలో కలుస్తామో తెలీదు, కలుద్దాం. తప్పకుండా వచ్చే పౌర్ణమికి ఏ తీర్థం ఓపెన్ చేస్తున్నారో తెలియదు సార్ నాకు. ఓకే, సరే చూద్దాం. తిరుమల తిరుపతి క్యాలెండర్లో ఉంటుంది, అది చూసి మనం టచ్లో ఉందాం. మళ్ళీ అప్పుడు ఆ క్షేత్రాల్లో మళ్ళీ కలుద్దామండి. చూసారా, ఇది చాలా కష్టమైనటువంటి మార్గంలో వచ్చాము. ఇదంతా కూడా చుట్టూ కూడా లోయలు. ఇప్పుడు రిటర్న్లో ఉన్నాం మేము. వన్యమృగాలన్నీ కూడా వచ్చే టైం అయింది కాబట్టి మానవ మృగాలు వెళ్ళిపోవాల్సిన టైం కూడా అయ్యింది. సో థ్యాంక్ యూ మేడం, మీరు మళ్ళీ మా బ్లాగ్లో వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.